గడిచిన డిసెంబర్ మాసంలో ఆర్జీవన్ ఏరియా 98% బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు జీఎం లలిత్ కుమార్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గోదావరిఖనిలోని ఆర్సీఓఏ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డిసెంబర్ మాసంకు గాను ఆర్జీవన్ ఏరియాకు 4,51,700 టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించగా 4,41,842 టన్నుల ఉత్పత్తిని సాధించినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం గడిచిన 9 నెలల్లో 90% బొగ్గు ఉత్పత్తిని సాధించగా రానున్న 3 నెలల్లో వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నిర్దేశిత వార్షిక లక్ష్య సాధన కోసం సింగరేణిలు సమిష్టిగా కృషి చేయాలని జీఎం పిలుపునిచ్చారు. ప్రెస్ అసోసియేషన్, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులందరికీ, ఆర్గనైజింగ్ కమిటీస్ మరియు మెంబర్స్ అందరికీ మరొకసారి పర్సనల్లీ నా తరపు నుంచి, నా ఫ్యామిలీ తరపు నుంచి మరియు ఇటు సింగరేణి కాలరీస్ ఆర్జీవన్ ఏరియా తరపు నుంచి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ 2025 గ్రీటింగ్స్ పేరు పేరున తెలియజేయడానికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆర్జీవన్ ఏరియా అందరు ఉద్యోగుల, సూపర్వైజర్ల, అధికారుల మరియు యూనియన్ నాయకులు, యూనియన్ సభ్యులు అందరి యొక్క సమిష్టి కృషితో డిసెంబర్ నెలలో 4.5 లక్షలకు గాను 4,40,000 చిల్లర తీయడం జరిగింది. 98% ప్రొడక్షన్తో ఉన్నది. అట్లే ప్రోగ్రెస్ ఈ సంవత్సరం మొదటి చూస్తే 36.5 లక్షలకు గాను 33 లక్షల సుమారుతోని 90%లో ఉన్నది. ఇది ఏరియా మొత్తం కలిసి. ఇది పోయిన సంవత్సరము 30 లక్షల ఉత్పత్తితో పోలిస్తే 6 లక్షలు ఎక్కువ తీయడం జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే. అట్లనే OC5 మైన్ ఏదైతే ఉందో వాళ్ళు 33.5 లక్షలకు గాను 35.5 లక్షలు తీసి 106%తో ప్రొడక్షన్లో ఉన్నారు. అట్లనే డిస్పాచ్ 26.5 లక్షలకు గాను 26,10,000తో 98%లో ఉన్నారు. వారికి OC5లో పనిచేసే ఉద్యోగులు వారందరికీ కూడా, అధికారులు, సూపర్వైజర్లు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అండర్ గ్రౌండ్ విషయానికి వస్తే కొంత వెనుకబడి ఉన్నమాట నిజము. దానికి పూర్తి చేయడానికి ఏదైతే కంటిన్యూస్ మైనర్ సెక్షన్ ఉందో అది సుమారు 25 లక్షలకు గాను 2.5 లక్షలకు గాను 2,57,000 తీసి 103%లో ఉన్నారు కంటిన్యూస్ మైనర్ సెక్షన్. ఈ విధంగా ఏరియా మొత్తం చూస్తే 90% డిస్పాచ్తోని 95% ప్రొడక్షన్తో ముందుకు పోతున్నాము. మిగిలిన దాన్ని కూడా రాబోయే 3 నెలల్లో గౌరవ చైర్మన్ గారు కానీ, డైరెక్టర్లు కానీ దానిని సునిశ్చితంగాను క్లోజ్గా ఫాలోఅప్ చేస్తున్నారు వారి యొక్క మార్గదర్శకత్వంలో. అట్లే ఏరియాలో పనిచేస్తున్న ప్రతి 1 ఇంక్ లైన్, 2 ఇంక్ లైన్, 2A, OC5, GDK లెవెల్ ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు, యూనియన్ నాయకుల యొక్క సమిష్టి కృషితో వచ్చే రాబోయే 3 నెలల్లో ప్రొడక్షన్ 100% తీసే మార్గంలో ముందుకు పోతున్నాం. దానికి సహకరిస్తున్న అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. RG2లో 81% బొగ్గు ఉత్పత్తిని సాధించగలిగామని జీఎం బి వెంకటయ్య పేర్కొన్నారు. బుధవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. RG2 ఏరియాకు సంబంధించి ఉత్పత్తి, ఉత్పాదకత, ఓవర్ బర్డెన్ వెలికితీత, రవాణా వివరాలను వెల్లడించారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ డిసెంబర్ మాసానికి సంబంధించి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలలో 10,81,600 టన్నులకు గాను 8,74,749 టన్నులు ఓబీ వెలికి తీయడం జరిగిందని తెలిపారు. 62 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 52,16,029 క్యూబిక్ మీటర్లు వెలికి తీసి 84% సాధించడం జరిగిందని వివరించారు. అలాగే ఈ నెలలో OCP3 CHP నుండి 7,16,030 టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగిందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 66,49,600 టన్నులకు గాను 63,36,826 టన్నులు వెలికితీసి 95%లో ఉందన్నారు. రాబోయే 3 నెలల్లో 100% ఉత్పత్తి సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు. అలాగే ఏరియాలో ఉద్యోగుల, పరిసర గ్రామాలకు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను తెలిపారు. అయితే ఈ ప్రొడక్షన్ పరంగా చూసినట్టయితే మనం కంపేరిటివ్ చేసినట్టయితే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 1 లక్ష చిల్లర మనం వచ్చేసి వెనకబడి ఉన్నాం. అందులో ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసిన 1 లక్ష
మనం వెనకబడి ఉన్నాం. దానికి కారణం ఏంటి అంటే మనకు ఆఫ్ రోడింగ్ ఇక్కడ సుషి వాళ్ళ ఆఫ్ రోడింగ్ ఒకటి ఉంది మనకు పక్కనే 18 లైన్ పక్కనే. అది మనకు టైం ప్రకారం రాలే, ఒక 3 నెలలు 4 నెలలు లేటుగా రావడం జరిగింది. దాంతో ఏమైందంటే టైంలో ఓబీ తీయకపోవడంతో పోల్ రాలేదు. పోల్ రాకపోవడంతో ఇది మైనస్ అయింది. ఈ మైనస్ను వచ్చే మంత్స్లలో డెఫినెట్గా పూడ్చుకొని ఇప్పటికి వచ్చేసి మనకు ఓవరాల్గా ప్రోగ్రెస్ వచ్చేసి 95% ఉంది. 100% చేయాల్సిన అవసరం ఉంది. 100% చేయాలి అంటే 98.7 lakhs చేయాలి. డెఫినెట్గా మనకి RG2లో ఇప్పటివరకు ఏ సంవత్సరం కూడా మనం టార్గెట్ రీచ్ కాకుండా లేము కాబట్టి డెఫినెట్గా ఈ సందర్భంగా వస్తుందని చెప్పేసి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే వకీల్పల్లిలో వచ్చేసి సీఎంకి వచ్చేసేసి మనకు రీపర్బిష్మెంట్ కింద వచ్చేసి పైకి తీసుకొచ్చేసినాం. దానికి ఒక 6 నెలలు ఆల్ ఆపరేటర్స్ అన్నీ కూడా రీపర్బిష్ చేసేసేసి అన్నిటి టెక్నికల్గా సర్వీసింగ్ చేసేసి మళ్ళీ లోపలికి తీసుకొస్తాం. లోపలికి తీసుకొచ్చే ప్రాసెస్ కూడా మినిమం 1.5 month పడుతుంది. అవి ఆల్రెడీ అన్నీ ఇప్పేసేసి ఎక్కడెక్కడ పోవాలని అక్కడక్కడ పోయినాయి. పూణే కార్ఖానా వెళ్ళినాయి. నెక్స్ట్ అవి రిపేర్ అయ్యి రాగానే మళ్ళీ అసెంబ్లీ చేసేసి మళ్ళీ తీసుకుపోయి దించేస్తాం. దించేసే లోపల అక్కడ కూడా మేము ఏం చేస్తున్నామంటే ఆ ప్యానల్ కూడా రెడీ చేసి పెడుతున్నాం. దాని నెక్స్ట్ ప్యానల్ ఆ ప్యానల్ రెడీ చేసే లోపల కింది ప్యానల్ అంతా కూడా మనం ఎలక్ట్ చేయాలి. కాబట్టి మా దగ్గర ఆ కాంట్రాక్ట్ ఉన్నా కూడా ఆ పర్సన్ ఇక్కడ మనకు వచ్చేసి ఎన్టీపీసీ వాళ్ళు బాటా మ్యాచ్ ఇవ్వడంతో కొద్దిగా కుంటుపడ్డది. ఎన్టీపీసీ బాటా మ్యాచ్ ఇవ్వడంతో అక్కడ కూడా మనకు ఎస్టీపీపీలో బాటా మ్యాచ్ కాంట్రాక్ట్ ఉన్నా కూడా మాకు వర్కౌట్ కాదని అతను పనిచేయట్లేదు. దాని ప్రాసెస్లో మేము మన బెల్లంపల్లి నుంచి 2-3 తెచ్చుకొని నడిపించినాము బూలారీలు. అందులో ఒకటి పంపించాము. ఆ లోపల మాకు కూడా బూలారీలు ఒక 6 పడ్డాయి. ఆ 6 కొన్ని 3 వచ్చేసి తీసుకుందామని ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. దానికి పర్మిషన్స్ కార్ఖానా పెట్టుకుంటున్నాము. తొందరలో బాటా మ్యాచ్ పట్టుకొస్తాము. ఈ సమావేశంలో ఏరియా ఇంజనీరు నరసింహారావు, SO2 GM M రాముడు, వకీల్పల్లి ప్రాజెక్టు అధికారి A నెహ్రూ, DGM పర్సనల్ అండ్ అధికార ప్రతినిధి S అనిల్ కుమార్, DGM వర్క్షాప్ ఎర్రన్న, DGM IE మురళీకృష్ణ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్, DGM ఫైనాన్స్ వెంకట రామచంద్ర, సీనియర్ సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్, ఈఈ సివిల్ వినయ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.